నమస్తే వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్ నేను కేవి ముందుగా హెడ్లైన్ గాజువాక పాతకండవానిపాలెం బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలో గెలుపొందిన విజేతలకు అభినందన సభ చందాల గ్రామంలో 81.8 లక్షలతో నిర్మించిన సచివాలయం ఆర్టీకే అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కొండేటి శివపై నేను దాడి చేయలేదు వీడియో తీయద్దు అని చెయ్యి అడ్డుపెట్టాను అంటూ వెల్లడించిన వేమా సురేష్ బాబు జిల్లా స్థాయి కబడ్డీ విజేత గంగవరం లయన్ స్టార్ టీం 20,000 నగదు ట్రోఫీని అందజేశారు కరణంరెడ్డి నరసింగరావు గాజువాక పాత కండవానిపాలెం బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు కార్యాలయంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలో గెలుపొందిన విజేతల అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కరణంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ డిసెంబర్ 8 నుంచి 10 వరకు ఉక్కునగరం తృష్ణ గ్రౌండ్స్ లో ఉక్కునగరం కబడ్డీ క్లబ్ నిర్వాహకులు కె లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 28 టీంలు పాల్గొంటాయన్నారు. మొదటి స్థానంలో గంగవరం లయన్ స్టార్స్ టీం, 2, 3, 4 స్థానాల్లో పెదగంట్యాడ, భీమిలి, ఉక్కునగరం టీమ్స్ గెలుపొందాయని చెప్పారు. మొదటి స్థానం సాధించిన క్రీడాకారులకు 20,000 రూపాయలు నగదు బహుమతి ట్రోఫీ అందజేశారు. 15,000 రూపాయల నగదు బహుమతి మూడో స్థానంలో గెలుపొందిన టీంకి 10,000 నగదు బహుమతి ట్రోఫీ, నాలుగో స్థానంలో గెలుపొందిన వారికి 8,000 నగదు బహుమతి ట్రోఫీలు అందజేశారు. యువత కబడ్డీ పోటీలో పాల్గొనడం ద్వారా ఆత్మవిశ్వాసంతో పాటు శరీర దృఢత్వం పెంపొందించుకోవచ్చని చెప్పారు. బహుమతితో పాటు ట్రోఫీలను కూడా అందజేయడం జరిగింది. మరి మొదటి ప్లేస్ లో గంగవరం టీము యశ్వంత్ గారి టీము గెలుపొందింది. ఆయనకి ప్రత్యేకమైన అభినందనలు చేస్తున్నాం. లైవ్ స్టార్ గంగవరం టీము గెలుపొందారు. అదేవిధంగా 2, 3, 4 స్థానాల్లో కూడా గెలుపొందిన వారికి ట్రోఫీలు, నగదు బహుమతులు కూడా లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ముఖ్యంగా మన విశాఖపట్నం జిల్లాలో కబడ్డీ క్రీడల్లో చాలా మంది యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరి ప్రో కబడ్డీ ఏ విధంగా అయితే జరుగుతుందో మన టీవీలో చూస్తున్నాం. అదే విధంగా ఫ్లడ్ లైట్స్ లో సౌండ్ సిస్టమ్ తో మరి ఒక సందడి, ఒక పండగ వాతావరణంలో క్రీడా పోటీలు నిర్వహించినందుకు లక్ష్మణరావు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మరి క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉంది. ఎందుకంటే క్రీడల ద్వారా యువత రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా క్రీడా కోటాలో వారికి చదువుల్లో కానివ్వండి, ఉద్యోగాల్లో కానివ్వండి, వారికి సమ్ పర్సంటేజ్ కూడా ఉంది కాబట్టి, కోటా ఉంది కాబట్టి వారికి అవకాశాలు నిండుగా ఉన్నాయి. కాబట్టి యువకులందరూ కూడా రోజు కబడ్డీ టీంలో కబడ్డీ పోటీల్లో పాల్గొని మీరు రాబోయే రోజుల్లో, ఇది జిల్లా స్థాయి పోటీలు, రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొని విజేతలుగా నిలిచి మన ప్రాంతానికి, మీ కోచ్ కి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుకుంటున్నాం. అంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించినందుకు లక్ష్మణరావు గారికి, యశ్వంత్ గారికి, మిగతా అన్ని టీంలు, ఉక్కునగరం కబడ్డీ క్లబ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. సో నా పేరు కా లక్ష్మణరావు అండి. నేను ఉక్కునగరం కబడ్డీ కోచ్. మరి ఈ నెల 9, 10, 11 తారీఖులో మరి ఉక్కునగరంలో కృష్ణా గ్రౌండ్ లోని డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ చేయడం జరిగింది. ఆ యొక్క పోటీల్లో 28 టీంలు పాల్గొన్నాయి. అందులో పాల్గొన్న తర్వాత 42 టీంలన్నీ కూడా ఫైనల్కి వచ్చేసరికి సెమీఫైనల్, ఫైనల్స్ జరిగాయండి. అందులో మరి ఫస్ట్ ప్లేస్ గా మొదటి బహుమతి ఏంటంటే గంగవరం లయన్ స్టార్, సెకండ్ ప్లేస్ గా మల్లుమనిపాలెం, మూడో ప్లేస్ గా మరి భీముల టీము, నాలుగో ప్లేస్ గా ఉక్కునగరం కూడా సాధించిందండి. ఈ యొక్క పోటీల్లో సుమారు చాలా జనాభా వచ్చి ఈ యొక్క పోటీల్లో చాలా ఆసక్తిగా చూసి సెన్సిటివ్ ప్రో కబడ్డీ సో అయితే పెద్ద లో జరిగాయండి ఈ యొక్క మ్యాచెస్. దీనికి చీఫ్ గెస్ట్ గా ముఖ్య అతిథిగా మరి ఫస్ట్ ప్లేస్ మరి బహుమతిగా మా కరణ్ నరసింహరావు గారు బీజేపీ నాయకులు చేతుల మీదుగా అందరికీ అందజేశారండి. ఈ యొక్క టోర్నమెంట్ చాలా చక్కగా జరిగిందండి. అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ సపోర్ట్ చేస్తూ ఇంకా స్టేట్ లో నేషనల్స్ లో ఆడే ప్లేయర్స్ కూడా పైకి తీసుకెళ్లి ఎదిరించాలని చెప్పేసి అని మా సార్ కరణ్ నరసింహరావు మా సార్ కూడా చెప్పడం జరిగిందండి. ఇదే విధంగా ముందుకి ఇంకా ఏ టోర్నమెంట్ సరే సిద్ధంగా ఉంటారని చెప్పి సార్ మనకి మాట్లాడడం జరిగింది. కాబట్టి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు కార్యక్రమం విశాఖలో జరగనుంది. దీనిలో భాగంగా ఆయన తొలుత ఈ నెల 18న కూర్మనపాలెం పైలాన్ వద్ద జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. నియోజకవర్గ పరిశీలకులు కిమిడి రామ్ మల్లిక్ విశాఖ తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు పల్లె శ్రీనివాసులు తెలిపారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా ప్రజాస్పందన వస్తోందన్నారు. దీన్ని చూసి ఓర్వలేని వైసీపీ నేతలు తెదేపా నేతలపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ముగింపు సభతో వైసీపీని
వణికు పుట్టేలా జన సమీకరణ చేపడతామని చెప్పారు. 3 నెలల్లో రాష్ట్రంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు కోరుకుంటున్నట్లుగా తెదేపా జనసేన ఐక్య ప్రభుత్వం వస్తుందని తెలిపారు. సీనియర్ నాయకులందరూ కూడా అలాగే ఇన్ఛార్జ్ అందరూ కూడా మీరు గమనించి మీ స్థాయిలో ఉన్నటువంటి బూత్ ప్రెసిడెంట్ కి బూత్ కన్వీనర్స్ కి మీరు చేసుకెళ్ళాలి. వాళ్ళు మీరు కొంచెం పుష్ చేయాలి. వాళ్ళు మీరు ముందు కొంచెం నడిపిస్తే తప్ప నడిచేటువంటి పరిస్థితి లేదు. కొంతమంది ఏమంటున్నారు, సింపుల్ గా మీ యాప్ ఓపెన్ చేస్తున్నామంటే అవ్వట్లేదు అంటున్నారు. ఈ స్టోరీలన్నీ కూడా ఈ స్టోరీ ఇది. చాలా మంది యాప్ డౌన్లోడ్ చేసుకోలేదు ఇంకా. కనుక మీరు ముందు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీ నంబర్కి ఒక్కోసారి ఏమవుతుందంటే మీరు ఉన్నటువంటి బూత్ నంబర్కి అక్కడ ఆ డోర్ నంబర్కి కొంచెం వేరియేషన్ ఉండొచ్చు. ఎందుకంటే ఆ లిస్ట్ అంతా కూడా జనవరి లిస్ట్ పెట్టారు. 2023 జనవరి లిస్ట్ కనుక దేంట్లో కొంత ఇది ఉంది. కానీ బట్ మనం ఇచ్చినటువంటి దాంట్లో మీరు ఇచ్చినటువంటి దాంట్లో ఆ వార్డు వైజ్ మాత్రం నాయకుడి మీద ఖచ్చితంగా ఒక అభిప్రాయానికి వస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. ఇంకా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎన్ని చేస్తే రోజుకి 40 చేస్తే 40 అవుతుంది. 40 చేస్తే కనుక ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ వెంటనే చేసుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కనుక బాబ్ షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నది నాయకుడి యొక్క పట్టిక మీద ఆధారపడి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. దానికి సీనియర్ నాయకులు అందరూ అందుకే ఇందాక వార్డు 70లో కానీ లేకపోతే 64లో కానీ కొన్ని వార్డ్స్ నడిచినాయి. 65 కానీ చాలా యాక్టివ్గా నడిచినాయి. కనుక మీరు ఇది గమనించండి అని చెప్పి తెలియజేస్తూ మీ అందరినీ కోరేది ఏంటంటే రేపు 18వ తారీఖున 20వ తారీఖున జరగబోయేటటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. నాయుడు గారి ద్వారా ఆవిష్కరించి గాజువాక నుంచే మరి మనం శంఖం పూరించాం, గెలిచాం. మళ్ళీ అదే విధంగా ఈ రోజు నారా లోకేష్ గారు పాదయాత్రను కూడా గాజువాకలోనే ముగిస్తున్నారంటే 2024 కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందనడానికి ఇది మరో సూచిక అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలానే నా చిన్న సబ్మిషన్ ఏంటంటే అన్న మనకి 2 సైట్లు అవసరం ఉంటుందేమో ఒకసారి కనుక్కోండి. ఒకటే, ఎందుకంటే ఈ సమావేశం కేవలం యువగలం గురించి కాబట్టి అప్పుడు ఏదైతే 2009లో కూడా మనం యువత శంకారావం అని చెప్పి విజయవాడలో చేపట్టడం జరిగింది. నారా లోకేష్ గారు మొన్న ఇచ్చిన ఆదేశం ఏంటంటే అది ఎలా జరిగింది అనేది అప్పుడు అందరం కూడా ఇక్కడ లేము, చాలా మంది యువత బయట ఉన్నాం. కానీ ఇప్పుడు దాన్ని మించిలాగా ఈ సభ జరగాలి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మనం పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత మన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒకే వేదిక మీద, అదే విధంగా బాలకృష్ణ గారు, లోకేష్ గారు, మొత్తం యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా, జనసేన కుటుంబం కూడా కలిసి చేసుకోబోయే మొట్టమొదటి పండగ రాబోయే ఎలక్షన్ కి దిగ్జూచి కాబట్టి తప్పకుండా దీన్ని జయప్రదం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఈ రోజు కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరినీ. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం మైలవరం మండలం చంద్రాల గ్రామంలో 81.8 లక్షలతో నిర్మించిన సచివాలయం ఆర్బీకే అభివృద్ధి పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే వసంత. చంద్రాల గ్రామంలో 81.8 లక్షలతో నిర్మించిన సచివాలయం ఆర్బీకే మరియు అభివృద్ధి పనులను జిల్లా రైతు విభాగం అధ్యక్షులు జొన్నలగడ్డ గంగాధర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ అప్పిడి సత్యనారాయణ రెడ్డి, ముఖ్య వైసీపీ నాయకులతో కలిసి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం చంద్రాల గ్రామంలో 81.8 లక్షలతో సచివాలయం ఆర్బీకే మరియు అభివృద్ధి పనులను మాజీ ఎంపీపీ జొన్నలగడ్డ గంగాధర్, ఏఎంసీ చైర్మన్ అప్పిడి సత్యనారాయణ, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ప్రారంభోత్సవం చేసిన అనంతరం మాట్లాడారు. గత ప్రభుత్వం హామీలు ఇచ్చి గాలికి వదిలేసిందని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తోందని తెలిపారు. ఎందుకంటే మీ గ్రామానికి నిబద్ధత కలిగినటువంటి మన ఎంతో అనుభవం కలిగినటువంటి గంగాధరరావు గారి నాయకత్వంలో, ఎందుకంటే నిధులు ఇప్పుడు కష్టమైన ఈ రోజుల్లో ఏ గ్రామ నాయకుడైతే చిత్తశుద్ధితో వాళ్ళ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి అంకిత భావంతో పనిచేశారో ఈ మేరకైన అభివృద్ధి నిధులు ఆ గ్రామాలకే సాధ్యపడినాయి. వచ్చిన ప్రతి రూపాయిని తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని మండల స్థాయి నాయకులైనా కూడా ఆయనకున్న మీ నాయకుడికి ఉన్న చిత్తశుద్ధి ఏంటంటే మంచి విషయానికైతే అన్నింటిలో కూర్చోవటం, ఏదైనా ఇబ్బంది వస్తే సర్ది చెప్పడం, అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళటం తప్పితే
ఎక్కడ వివాదాల్లోకి ఎలుపెట్టడం కానీ, నేను మండల నాయకుడు కదా అని చెప్పి మిగతా గ్రామాల్లో అనుచిత జోక్యం చేసుకోవడం కానీ ఏమీ లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మండలంలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, పెద్దలందరిలో ఆయన ఒక పెద్ద. అట్లాగే గ్రామాన్ని కూడా అటు అభివృద్ధి విషయంలో, ఇటు సంక్షేమ విషయంలో ఎంతో అనుభవంతో ఆయన ముందుకు నడుపుతా ఉన్న గంగాధరరావు గారికి కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నడుస్తా నవరత్నాలు చెప్తే అమ్మఒడి, చేయూత, ఆసరా, రైతు భరోసా, అర్హత కలిగిన అక్క చెల్లెమ్మలందరికీ పట్టాలు ఇస్తామని చెప్తే ఆ రకంగా ఈ గ్రామంలో పార్టీలు చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా ఇచ్చిన సంక్షేమ పథకాల విలువ 41 కోట్ల రూపాయలు. ఈ గ్రామంలో 569 మంది అక్కచెల్లెళ్ళకి వాళ్ళ బిడ్డలు బాగా చదివించుకోవడం కోసం, వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం కోసం ఇచ్చింది 569 మందికి అమ్మఒడి. అట్లాగే దాదాపుగా 1000 మంది రైతాంగానికి అమ్మఒడి వస్తూ ఉంది. అట్లాగే చేయూత అక్క చెల్లెమ్మలకు ఎవరికైతే 45 సంవత్సరాలు దాటినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 18,750 చొప్పున ఇస్తా ఉన్నాము. 424 మందికి చేయూత ఇవ్వడం జరిగింది. అలాగే ఆసరా, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం చెప్పి విఫలమైనటువంటి ఆసరా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ గ్రామంలో 900 పైగా మహిళలకి లబ్ధి చేకూరింది. 3 విడతలు చేయటం అయింది. 4వ విడత వచ్చే నెల చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. అట్లాగే 295 మందికి ఇంటి పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో 1 సెంటు భూమిని ఎక్కడ ఈ నియోజకవర్గ వ్యాప్తంగా 1 సెంటు భూమి కొని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల పట్టణం వైసీపీ పట్టణ అధ్యక్షులు వేమా సురేష్ బాబు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వేమా సురేష్ మాట్లాడారు. నేను కొండేటి శివపై దాడి చేయలేదని, నాకు సంబంధించిన వాహనాన్ని పోలీసులు పట్టుకుంటే దాని విషయంపై మాట్లాడడానికి నేను స్టేషన్కి వెళ్లానని, ఆ సమయంలో కావాలని పథకం ప్రకారం కొండేటి శివ అక్కడికి వచ్చినట్లు నన్ను వీడియో తీస్తున్నారని, వద్దని నేను చెయ్యి అడ్డు పెట్టానని, దీన్ని దాడిగా వాళ్లు క్రియేట్ చేస్తున్నారన్నారు. కొండేటి శివపైనే అనేక కేసులు ఉన్నాయని, ఆయన నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని చెప్పుకొచ్చారు. ఏ విషయం నాకు కొండేటి శివకు మాత్రమే సంబంధించిందని, కులాలకు, పార్టీలకు, విలేకరులకు సంబంధం లేదని దయచేసి నన్ను అర్థం చేసుకోవాలని కోరారు. ఎస్ఐ గారు, పోలీసులు ఏదేదో మాట్లాడుకుంటున్నాము, మాట్లాడింది కూడా ఏమి లేదు, కడితే కేసు కట్టండి అని చెప్పేసి అన్నాను. ఇదంతా శాంతియుతంగా జరుగుతున్నప్పుడు ఆయన వచ్చి వీడియో తీశారన్నారు. శాంతియుతంగా జరిగేటప్పుడు వీడియో తీసిన అవసరం లేదు కదండి. మరి ఎందుకు తీశారండి? తీశారు అన్నది అబద్ధమైనప్పుడు పోలీసు వాళ్ళు మీ మీద కేసు కట్టాల్సిన అవసరం లేదు కదండి. మీరు జర్నలిస్టులు అని చెప్పి రోడ్డెక్కి లా అండ్ ఆర్డర్ ని మీ చేతిలో తీసుకుని అంబేద్కర్ గారికి వినతి పత్రాలు ఇచ్చి నిజాన్ని ఇసుక బోటి కప్పేసినట్టు దాడి అనే దానికి ఒక ముద్ర పెట్టి ధర్నాలు చేస్తుంటే పోలీసు వారు స్టేషన్ లో దాడి జరిగిందని చెప్పి వాడు ఇచ్చిన కంప్లైంట్ ని ఇచ్చారు. నేను దాన్ని కూడా శిరసావహించాను. నేను దాడి చేయలే. నా మీద వ్యక్తిగత వీడియో తీయడానికి అతను ఎవరు ఇచ్చారో అతను తప్ప. ఏ ప్రజాస్వామ్యంలో ఉంది, ఏ జీవోలో ఉంది ఒక వ్యక్తి మీద పర్సనల్ వీడియో తీయమని చెప్పి? ఏ జీవోలో, ఏ రాజ్యాంగంలో రాసి ఉంది? అదే అంబేద్కర్ గారి బొమ్మ దగ్గరికి వెళ్దాం. అంబేద్కర్ గారు చెప్పారా? రాజ్యాంగం రాశారా వీడియో తీయమని? మరి అలాంటప్పుడు నువ్వు దళితుల మీద దాడి చేసావు కదా, నీ మీద 307 సెక్షన్ 3 ఉంది కదా, నీ కొడుకు పేక్ కోసాడు కదా, 25 కుట్లు పడ్డాయి కదా, మరి అంబేద్కర్ గారి ముందు నువ్వు ఎందుకు శిక్షించుకోలేవు? దౌర్జన్యం జరిగేటప్పుడు ఒక యూట్యూబర్ అయినా, ఒక విలేకరైనా తీసే హక్కు వాళ్ళకు ఉంది కదండి. ఎందుకు ఉంటుందండి? ఎలా ఉంటుంది? మీరు అక్కడ వేరే వ్యవహారం చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. వేరే వ్యవహారం చేస్తున్నారని పోలీసు వారు మీతో ఏమని చెప్పారా? మరి చెప్పకపోతే వాళ్ళు ఎందుకు కడతారండి కేసు? వ్యక్తిగతంగా పోలీసులు కేసు కట్టారంటే అతను దాడి చేశాడని చెప్పించాడు. అతని ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళతోనూ ఈ ప్రెస్ క్లబ్ వాళ్ళని అర్థం పెట్టుకుని అక్రమ కేసు పెట్టారు. పోలీసు వారు కేసు కట్టారు. నిజానిర్ధారణలు ఇంకా ఉన్నాయి, నిజానిర్ధారణ తేలాల్సి ఉన్నాయి. నాకు నా దగ్గర ఉండాల్సిన ఎవిడెన్స్ నాకు ఉన్నాయి. నేను కూడా చట్టాని కోసం నేను వెళ్తాను, కోర్టులు చుట్టూ తిరుగుతాను, కోర్టులను ఆశ్రయిస్తాను, తీర్పు వచ్చే వరకు గౌరవిస్తాను. పోలీసు వారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రీత్యా ఒక సమస్య క్రియేట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన సెక్షన్ ఏదో పెట్టారు. ఏ సెక్షన్ పెట్టినా నేను శిరసా వహిస్తాను. దాని గురించి నేను తోడను. నా మీద దాడి నేను అధికార పార్టీ నాయకుడిని, నేను తప్పుడు కేసు పెట్టలా. నేను అదే నిమిషంలో కౌంటర్ కేసు పెట్టాలంటే సెకండ్ పట్టదు. కానీ నేను గౌరవించా, జర్నలిజాన్ని గౌరవించా. ఇతను తులసి వనంలో గంజాయి మొక్క, ఇతను చేసేదానికి జర్నలిజానికి సంబంధం లేదు, ఇది మీ అందరికీ తెలియాలని చెప్పే ఎదురు కేసు కూడా పెట్టకుండా తలదించుకున్నారు. నా పార్టీ మీద బురదల్లే ప్రక్రియ చేస్తున్నారు కాబట్టి తలదించుకున్నారు. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిక మండలం ఎన్టీఆర్ కాలనీ సమీపంలో శ్రీకాళహస్తి చెన్నై రహదారిపై కుంగిన కల్వర్ట్
కురిసిన భారీ వర్షాల కారణంగా నిన్న ఎన్టీఆర్ నగర్ సమీపంలో ఉన్న కల్వర్టు కూలిన విషయం తెలిసిందే. కాలువలు, బ్రిడ్జిలు కూలితే గాని ఆర్ఎండ్బి వాళ్లు స్పందించే పరిస్థితే లేదని అర్థమవుతోంది. నిన్న కూలిన కల్వర్టుకు యుద్ధ ప్రాతిపదికన ఈ రోజు ఉదయం నుంచి పెద్ద పెద్ద సిమెంట్ పైపులు తీసుకొచ్చి పనులు ప్రారంభించారు. కల్వర్టు కూలడంతో నిన్నటి నుంచి వాహన రాకపోకలకు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు మరమ్మతు పనులు ముమ్మరంగా చేస్తూ ఉండడంతో మనుషులు సైతం రోడ్డు దాటలేని పరిస్థితి ఏర్పడింది. దగ్గరగా ఉన్న గ్రామస్తులు పక్కన పొలాల్లో నుంచి నడిచి వెళుతున్నారు. పిఏపల్లి మండలంలోని అంగడిపేట స్టేజ్ హైవే మీద ఆటో యూనియన్ లీడర్స్ కాంగ్రెస్ పార్టీ హామీ ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం మా ప్రాణాల మీదకు వచ్చింది అంటూ మండలంలోని ఆటో డ్రైవర్స్ మహాధర్నా చేశారు. జాతీయ రహదారిపై వాహనాలు రవాణా ఆగి ఉండేసరికి పోలీస్ స్టేషన్ సిబ్బంది వచ్చి ధర్నా ఆపేశారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ లీడర్స్ సైజులు పెద్దలు రాజు లింగస్వామిలు పాల్గొన్నారు. మా కుటుంబానికి యాక్సిడెంట్ అయి ఆటో డ్రైవర్ కానీ చనిపోయినట్లయితే కుటుంబానికి కూడా బీమా కూడా సౌకర్యం కల్పించాలని మేము చెప్తున్నాం. మిత్రులారా, ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తలేం. మేమేమైనా మా యొక్క విజ్ఞప్తిని మీ ముందర పెడుతున్నాం. మిత్రులారా, దయచేసి మేము కూడా ఎవరో శత్రువులం కాదు, ప్రభుత్వానికి మేము శత్రువులం కాదు. కాబట్టి మిత్రులారా, మేమందరం కూడా ఈరోజు ఏ టైంలో కానీ మేము పిలిస్తే వచ్చేవాళ్ళం. మీ ఇంటికి వస్తాం, ఎక్కడికైనా వస్తాం. మిత్రులారా, ఎవరికి ఏం జరిగినా కానీ
ములుగు జిల్లా వాజేడు మండలం కేంద్రంలోని ఐజాయు ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఐజేయు మండల అధ్యక్షులు నరసింహారావు మాట్లాడుతూ మండలంలోని ప్రతి సమస్యపై స్పందించి ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకు నడవాలని, మన మండలం కమిటీలోని మన సమస్యలపై ప్రభుత్వ అధికారులతో చర్చించి గతంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తారని చెప్పడం జరిగింది. ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు వాజేడు మండలంలో జరగలేదు. నన్ను గుర్తించి నాకు మండల అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సమస్యపై మండలంలోని ప్రతి సమస్యపై స్పందిస్తూ ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకు నడవాలని, మన మండల కమిటీలోని మన సమస్యల గురించి కూడా ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం కావాలి దాని మీద ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ మనం ముందుకు నడుస్తామని, ఆ విధంగా నేను ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయానికైనా వెనుకాడబోమని ప్రభుత్వ అధికారులతోటి సంప్రదింపులు జరిపి మనకు న్యాయం జరిగేలా, ఇంతకుముందు ప్రభుత్వం మనకు ఇళ్ల స్థలాల గురించి హామీ ఇచ్చి తప్పుకున్న సందర్భం మన కళ ముందే ఉన్నది. ఈ నూతన ప్రభుత్వం నుండి అయినా కానీ మనకు హామీ నెరవేర్చుకునే విధంగా తప్పకుండా పనిచేస్తానని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొత్త వాజేడు మండల కమిటీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కాట్రేనికోన మండలం బలుస్తిప్ప గ్రామంలో బాహాటంగా నావల లంగర్ పోటీలు జరిగాయి. కనిపించిన పోలీస్, రెవెన్యూ, మత్స్యశాఖల అధికారులు గ్రామ కట్టడి ప్రకారం గత 10 సంవత్సరాలుగా జరుగుతున్న పోటీలకు విరుద్ధంగా రూల్స్ వ్యతిరేకించి మరొక వర్గం పోటీలు నిర్వహించారన్నట్టు సమాచారం. కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి గ్రామ పెద్దలకు వ్యతిరేకంగా పోటీలు నిర్వహించారని తెలుపుతున్నారు గ్రామస్తులు. ప్రతి ఏటా జరిగే నావల పోటీల్లో నిబంధనలను బేఖాతరు చేసిన పోటీదారులు సుమారు 40 నావలు పైబడి ఈ పోటీలో పాల్గొన్నట్లు తెలిపారు నిర్వాహకులు. సాంప్రదాయబద్ధంగా పోలీస్, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో పోటీలు జరగాల్సి ఉంది. గ్రామాల్లో అనధికారికంగా జరిగే పోటీల వల్ల వర్గ పోరుకు దారితీసే ప్రమాదం ఉందంటూ పలువురు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పోటీల తర్వాత కూడా మరో వర్గం కూడా పోటీలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇవే బులెటిన్ అప్డేట్స్. నమస్తే.